వారిని శ్రీ రాయల్ గారిని తీసుకురమ్మని వేదిక వద్దకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. అమ్మా అమ్మా అయ్యా శ్రీ ఈమని శివశంకర్ గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చి అది ఎవరో వినపడకుండా కూర్చుంటే బాగుండదని మళ్ళీ ఈ ఆలయపు ధర్మాధికారి గారైన శ్రీ ఈమని శివశంకర్ గారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరికీ తెలిసిన వారే. వారి సీడీలు మనం అందరం చాలా విన్నాము. వారు లలితా సహస్రనామం, సౌందర్య లహరి, సుందరాకాండ, సంపూర్ణ రామాయణం 11 సీడీలు, సంపూర్ణ భాగవతం 11 సీడీలు, వెంకటాచల వైభవము, శ్రీగురు చరిత్ర, భక్తి, దీంట్లో పూజా విధానము, గజేంద్ర మోక్షం ఇత్యాదివి, షిరిడి సాయి చరిత్ర, ఇటువంటి అనేక విషయాల మీద వారు ప్రవచనాలు చేశారు. వారి సీడీలు కావాల్సిన వారు ఈ దిగువ సెల్ నంబర్ మనకి ఈ ప్రవచనా స్థలాన్ని ఇచ్చినటువంటి, ఉచితంగా ఏ విధమైన రుసుము లేకుండా ఇచ్చినటువంటి ఈ ఆలయపు ధర్మాధికారి అయినటువంటి శ్రీ ఈమని శివశంకర్ గారికి మా హృదయపూర్వక వందనములు. ఈ ప్రవచనాలకి ఎంతో స్ఫూర్తితో మనందరినీ ముందుకు తీసుకొచ్చినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజ్భవన్ రోడ్ బ్రాంచ్లో ఉన్నటువంటి ఆ ఏడీబీ బ్రాంచ్ వారందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇక మీ సమయం ఎక్కువ తీసుకోకుండా గురువు గారిని ప్రవచనం మొదలుపెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం.
పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు మిమ్మల్ని అందరినీ కలుసుకునేటటువంటి అవకాశంగా నాకు మోహన్ రావు గారి ద్వారా ప్రసరించి గత 3 రోజులుగా మీ వంటి భాగవతుల మధ్య గడిపేటటువంటి అదృష్టం నాకు కలిగినందుకు నేను ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇవాల్టి రోజు మనం జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయ ప్రాంగణమునందు కూర్చుని ఉన్నాం. అందున విశేషించి ఈ సంస్థానం శృంగగిరి పీఠాధిపతుల చేత నిర్వహింపబడుతున్నది. నేను ఈ మాట ఎందుకన్నానంటే ఇప్పుడే నాతో శివశంకరం గారు ఒక మాట అన్నారు. దీనిని స్థాపించినటువంటి వారు కొద్ది సంవత్సరాల క్రితం శృంగగిరి పీఠానికి అప్పచెప్పారు అని. శృంగగిరి పీఠం చాలా గొప్ప పీఠం. ఎందుచేత అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారి మనస్సులో ఇక్కడ పీఠం పెట్టాలి అన్న ఆలోచన రావడం ఒక విచిత్రమైనటువంటి సంఘటన వలన జరిగింది. శృంగగిరిలో పీఠం ఏర్పడడానికి వారు పాదచారి భారతదేశం ఆసేతు హిమాచల పర్యంతము నడిచినటువంటి వారు. శంకరుల లాంటి మనిషి, శంకరుల లాంటి గురువు, శంకరుల లాంటి వ్యక్తి, శంకరుల వంటి విద్వాంసుడు, శంకరుడి వంటి మేధావి, శంకరుడి వంటి కవి నా భూతో నా భవిష్యతి అని చెప్పడానికి నాకు అధికారం లేదు. ఎందుచేతనంటే మళ్ళీ శంకరుడే మళ్ళీ ఇంకో శంకరుడిగా రావచ్చు. నా భవిష్యతి అని ఈ దేశానికి మళ్ళీ అటువంటి మహాపురుషులు రాకుండా అలాంటి మాట అనడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మళ్ళీ వస్తారు అనే నా నమ్మకం. నా భూతో శంకరులతో సాటైన వ్యక్తి మాత్రం ఇక లేదు. ఎందుచేత అంటే ఆయన పైన ఆకాశాన్ని కింద భూమిని ఆక్రమించారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే అదేమిటండి మీరు భూమిని ఆకాశాన్ని ఆక్రమించారంటున్నారు అంటే మీకు వారు వామనమూర్తిలా ఏమైనా ద్యోతకం అవుతున్నారా అని మీరు నన్ను అడుగుతారేమో. నేను ఇంతంతై వటుడింతయ్యి మరియు తానింతై అభోవీధిపై ఎంతై తోయదమండలగ్రమున కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతై ధ్రువినిపై ఎంతై మహర్వాటిపై ఎంతై పోతన గారి ఆపద్యంలో వామనమూర్తిని నేను దృష్టిలో పెట్టుకునట్లేదు. శంకర భగవత్పాదులు అహం బ్రహ్మాస్మి, ఇక్కడే ఇప్పుడే నీవే బ్రహ్మమయ్యున్నావు. కాబట్టి వారు ఆకాశమును అంటేశారు. ఇంకా దానితో సమానమైన స్థాయి లేదు. అంతటా వ్యాపించి ఉన్నది, అంతటా వ్యాపించిన పరబ్రహ్మముగా నిలబడిపోయారు. ఆయన కిందకి దిగిపోయి నా అంత పనికి మాలినవాడు లేడమ్మా అని చెప్పవలసి వస్తే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అన్నారు. అమ్మా అయ్యా శంకర, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరికీ చాలదా ఈ అనుబంధం, కాబట్టి కాపాడన్నారు. ఇప్పుడు ఇక శంకరులని దాటి మీరు ఏం చెప్తారు? శంకరుల కన్నా కిందకి దిగలేరు, శంకరుడి కన్నా పైకి వెళ్ళలేరు. ఏం చెప్పినా శంకరుడు చెప్పింది మళ్ళీ చెప్పాలంతే. అంతటి మహాపురుషుడు శంకరులు. అటువంటి శంకర భగవత్పాదులు దక్షిణాన కర్ణాటకంలో ఒకసారి పాదచారి అయి వెడుతుండగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని చూశారు. మంచి ఎండాకాలం, వారు ఒక చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్నారు. ఆ సమయంలో ఒక పెద్ద త్రాచుపాము ఒకటి అటుగా వెడుతోంది. అదే సమయంలో నీటిలోకి దూకడానికి కూడా శక్తి లేక ఎండచేత శోషించిపోయి నీరసపడిపోయినటువంటి ఒక కప్ప ఒకటి అక్కడ కూర్చుంది. ఈ కప్ప ఎండచేత శోషించిపోయింది. దీనికి కొద్దిగా ఉపశాంతి కల్పించాలని అటుగా వెడుతున్నటువంటి పెద్ద త్రాచుపం పడగ విప్పి తన పడగ నీడలో ఆ కప్పకి విశ్రాంతినిచ్చింది. ఇది చూసి శంకర భగవత్పాదులు ఆశ్చర్యపోయారు. ఏమిది? జాతి వైరమున్న 2 ప్రాణులు. కప్పని చూస్తే పాము మింగాలి, అటువంటిది ఈ కప్పకి ఆచ్ఛాదన పట్టి విశ్రాంతినిచ్చింది పాము. 2 ప్రాణులు తమ మధ్య సహజముగా ఉండేటటువంటి వైరాన్ని కూడా మరిచిపోయాయంటే ఈ స్థలము ఒక మహాపురుషుడి యొక్క తపస్సు కి సంబంధించినటువంటి ప్రకంపనల చేత ఇప్పటికీ సమస్త భూతముల మధ్య ఉపశాంతిని, ఏకీకృత భావనని ఆవిష్కరించగలిగినదై ఉన్నది. ఈ దేశమునకు, ఈ స్థలమునకు ఇంత ప్రఖ్యాతి ఎక్కడది అని వారు అంతర్ముఖులై ఆలోచించారు. వారికి దర్శనమైంది. అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఋష్యశృంగుడు తపస్సు చేసి ఎప్పుడో శరీరాన్ని విడిచిపెట్టినా
ఆయన యొక్క తపస్సుకి సంబంధించినటువంటి ఆ ప్రకంపనలు ఉన్నాయే అవి ఆనాటికి కూడా ఇంకా ప్రాణుల మధ్య వైరం లేని స్థితికి తీసుకెళ్ళాయి. ఒక భగవాన్ రమణుల ఆశ్రమంలో ఇవాల్టికి కూడా చెట్టు మీద నెమలి కూర్చుని ఉంటుంది, చెట్టు కింద త్రాచుపాము వెళ్ళిపోతూ ఉంటుంది. త్రాచుపాముని నెమలి చెనకదు, నెమలిని చూసి త్రాచుపాము పడగ ఎత్తదు. నా స్నేహితుడు ఉన్నాడు రాజమండ్రిలో, అతను రమణాశ్రమంలో ఒకానొక నాడు అసుర సంధ్య వేళలో ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. చెట్టు కింద నిలబడి ఉండగా కాళ్ళ మీద ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఏమిటి ఏదో చల్లగా వెళుతోందని అతను చూసి స్థాను అయిపోయాడు. ఒక 12 అడుగుల నల్ల త్రాసు అతని పాదాల మించి పాకుతూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు పడగెత్తడం కానీ కరవడం కానీ ఏమీ చేయలేదు. 2 ఆకుల మించి ఎలా వెళ్ళిపోతుందో అతని పాదాల మించి అలా వెళ్ళిపోయిందంతే. ఇప్పటికీ రమణాశ్రమంలో అటువంటి శక్తి ఎందుచేత ఉన్నది అంటే భగవాన్ రమణుల యొక్క తపశ్శక్తి ఇప్పటికే ఇక్కడ శ్రీచక్రంలో అలా పదిలమై ఉంది. అలాగే ఋష్యశృంగ మహర్షి యొక్క తపశ్శక్తి ప్రకంపనలు దర్శనం చేసినటువంటి శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఎంతో ఆనందాన్ని పొంది నేను పీఠాన్ని స్థాపించినప్పుడు ఇక్కడే మొట్టమొదటి పీఠాన్ని పెడతానని నిర్ణయించుకున్నారు. అప్పుడు శృంగగిరిలో పెట్టినటువంటి పీఠమే శారదా పీఠము. శంకరాచార్యుల వారికి శారద అన్న మాట అంటే చాలా ఇష్టం. నాకు శంకరాచార్యుల వారి సాహిత్యం చదివినప్పుడు 2 విషయాలు నాకు అనిపిస్తుంటాయి. ప్రత్యేకించి శంకరాచార్యుల వారికి 2 పేర్ల పట్ల చాలా ఎక్కువ ప్రేమ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటి పేరు శారద. సరస్వతీదేవికి ఎన్నో పేర్లు ఉండొచ్చు, కానీ వారు పీఠాలకి పేరు పెట్టుకున్నప్పుడు శారద అన్న పేరు పెట్టుకున్నారు. శారదా పీఠము, శారదా పీఠము, శారదా పీఠము, శారదా పీఠం ఎక్కువగా వాడారు ఆయన. అలాగే చంద్రుడి గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఆయనకి ఆ చంద్రబింబానికి సంబంధించి హిమకలహ అన్న పేరంటే ఒకటి చాలా ఇష్టం. నేను అనుకుంటుంటాను ఇప్పటికీ ఎప్పుడైనా నాకు అధికారం ఇచ్చి నా కొడుకు, అంటే ఇప్పుడు వాడు తొందరపడవలసిన అవసరం లేదు, ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు అనుకోండి, ఇంకాను వాడు పెద్దవాడై నాకు మనవడు పుట్టినప్పుడు నాన్నగారు ఏం పేరు పెట్టమంటారు మీ మనవడికి అని నన్ను అడిగి నాకు అధికారం ఇస్తే, ఒరే నీ కొడుక్కి నా మనవడికి హిమకర శర్మ అని పేరు పెట్టు అని చెప్పాలనుకుంటుంటాను. శంకరాచార్యుల వారికి చాలా ఇష్టమైన పేరు హిమకరహ అంటుంటారు చంద్రుడి గురించి. కాబట్టి అటువంటి శారద, అటువంటి శృంగగిరికి పీఠం అంటే సామాన్యమైన పీఠం కాదండి. శృంగగిరి పీఠ పరంపరలో ఒకానొక శంకరాచార్యుల వారు, నాకు పేరు అంతగా స్ఫురణలో లేదు కానీ, వారు మధురైలో అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళి అంతరాలయంలో అమ్మవారిని, మీనాక్షి అమ్మవారిని సేవించడానికని లోపలికి వెడుతుంటే అర్చకులు అన్నారు, మీరు మీనాక్షి అమ్మవారి అంతరాలయ ప్రవేశం చెయ్యకూడదు, రావద్దన్నారు. శంకరాచార్యుల వారికి అభ్యంతరం. అందున శృంగగిరి పీఠాధిపతులకి వెంటనే ఆయన పీఠం నుంచి ఒక కొబ్బరి బొండం తెప్పించి చేతిలో పట్టుకుని మంత్రాలు చదివారు. మధుర మీనాక్షి అమ్మవారిలో ఉన్నటువంటి సమస్త కళలు కొబ్బరి బొండంలోకి వెళ్ళిపోయి ఆయన కొబ్బరి బొండం పట్టుకుని పీఠానికి వెళ్ళిపోయి ఆ కొబ్బరి బొండం పెట్టి పూజ చేస్తున్నారు. అమ్మవారి మూర్తి వెలవెలపోయింది మధురలో. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. మధుర మీనాక్షి అమ్మవారి మూర్తి వెలవెలపోతే అర్చకులు హడిలిపోయి కళలన్నింటినీ కూడా ఆకర్షణ చేసి తీసుకెళ్ళిపోయారు శంకరాచార్యుల వారిని. ఆ వారు విడిది చేసినటువంటి మఠానికి వచ్చి, అయ్యా మాది తప్పైపోయింది, మీరు మళ్ళీ అమ్మవారి కళల్ని అమ్మవారిలో న్యాసం చేసేయండి అంటే, మహానుభావుడు మళ్ళీ కొబ్బరి బొండం పట్టుకుని వచ్చి అందులో ఉన్న కళల్ని అమ్మవారిలోకి న్యాసం చేశారు. అప్పుడు ఆయన్ని అంతరాలయంలోకి వెళ్ళి మధుర మీనాక్షి అమ్మవారిని సేవించి పూజలు చేసుకున్నారు. శృంగగిరి పీఠం వ్యాఖ్యాన సింహాసనం, అంత గొప్ప పీఠం. ఇవాళ అటువంటి శృంగగిరి పీఠము చేత నిర్వహింపబడుతున్నటువంటి జ్ఞాన సరస్వతీ దేవాలయంలో అసుర సంధ్య వేళలో కూర్చుని ఇంత పరమ పవిత్రమైన మార్గశీర్ష కృష్ణపక్షమి తిథి కృష్ణపక్షంలో అమ్మవారిని గురించి 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టం ఖచ్చితముగా ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాక్షం. శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అది శంకరుల ప్రజ్ఞ అంటే.
మనకైతే ఎక్కడున్నాడు శ్రీశైల మల్లికార్జునుడు అంటే అంతరాలయంలో ఉన్నాడు అంటాం. శంకరాచార్యుల వారు శ్రీశైల పర్వత శిఖరాల మీద నడిచి వెళ్ళిపోతుంటే ఒక నల్లమద్ది చెట్టు కల్లుకున్నటువంటి మల్లెతీగ కనపడింది ఆయనకి. ఆయన వెంటనే ఆ నల్లమద్ది చెట్టుని అల్లుకున్న మల్లెతీగని చూసి శివాలింగితం అన్నారు. శివ అంటే శివుడు, శివ అంటే పార్వతీదేవి, రుద్ర అంటే రుద్రుడు, రుద్రాణి అంటే పార్వతీదేవి, శంభు అంటే శంకరుడు, శాంభవి అంటే ఆవిడే, హంస అంటే ఆయన, హంసి అంటే ఆవిడే. శక్త్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది అమ్మవారు సుందరకాండలో సీతమ్మ తల్లి. వాళ్ళిద్దరూ పేర్లలో కూడా విడివిడి ఉండరు, ఎప్పుడూ కలిసే ఉంటారు. వాగర్ధ వివ సంపృక్తము వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి పరమ పవిత్రమైన అసుర సంధ్య వేళ, ఇటువంటి అసుర సంధ్య వేళలో ఇటువంటి పీఠంలో కూర్చుని 4 మాటలు చెప్పుకోగలగడం నిజంగా ఈశ్వర అనుగ్రహం. ఏమో ప్రారంభించిన వేళ నా మనస్సు ఎప్పుడైతే ఇది శృంగగిరి పీఠము చేత నిర్వహింపబడుతున్న జ్ఞాన సరస్వతీ దేవాలయం అన్నారో నా మనస్సు ఇవాళ శంకర భగవత్పాదుల వైపుకి వెళ్ళిపోయింది ఒక్కసారి. అందుకని నేను అటువైపు నుంచే వస్తాను. నేను ఏం చేయను, నా మనస్సు కదా బలహీనది, ఇది చెప్పాలనుకోను. అప్పటికి ఎటువైపుకి వెళ్ళిపోతే అటువైపు గాలివాటం అంతే. ఆ శంకర భగవత్పాదులు చూడండి, వారిని జగద్గురు అని పిలుస్తాం మనం. జగద్గురు అని పిలవడంలో శంకర భగవత్పాదులకి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కాలడి శంకరుడికి కైలాస శంకరుడికి అభేదం, ఇద్దరూ ఒక్కరే. నాతో ఇప్పుడే శివశంకరం గారు ఒక మాట అన్నారు, కోటేశ్వరరావు గారు విద్యానగర్ శంకర మఠంలో ఉన్నట్టే శివలింగము, దాని వెనక శంకర భగవత్పాదులు ప్రతిష్ఠ చేస్తున్నామని. శివుడికి శంకరాచార్య స్వామికి ఇద్దరి మధ్య భేదం లేదు, ఇద్దరూ ఒక్కటే. అయితే శంకరుడికి శంకరాచార్య స్వామికి ఒక భేదం కూడా ఉంది. అదేమిటండి, మీ మాటకి ఒక రుజుత్వం ఉండదా? రామాయణం ఎలా చెప్పావు, ఒక్క మాట ఉన్నవాడి కదా, నువ్వేమో ఇలా చెప్తుంటావు 2 మాటలు అంటే నేను చెప్పినవి యథార్థమే. శంకరుడు కదలడు, ఆయన ఎంతసేపు తనలో తానే రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమించడం అంటే తాను ఆత్మవస్తువుగా నిలబడి ఉంటాడు. అందుచేతనే ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మ దిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఎక్కడ చూస్తారు శివుణ్ణి మీరు? ఇక్కడే ఉంటాడు. ఆయన నిరంతరము ఆత్మానుసంధానమునందు ఉంటాడు. అందుకే శంకరుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. శాస్త్రమునందు మర్యాద కూడా అలాగే ఉంటుంది. అటువంటి శంకరుడు గొప్ప ఆత్మతత్వం ఉన్నవాడు. సాధారణముగా శంకరుని యందు కదలిక లేని స్థితి. అందుకే శివుడు అలా కూర్చుని అరమోట్పు కన్నులతో తనలో తాను ఆత్మానుసంధానం చేసుకుంటూ రమిస్తూ ఉంటాడు ఆత్మానందానందం. ఇటువంటి పరమాత్మ కదలికతో ఉండడు. అమ్మవారు ఎప్పుడూ కదులుతుంది. లేకపోతే శక్తి అన్నమాట మీరు వాడకూడదు. శక్తి అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పటికీ ఆధునిక కాలంలో కూడా మనం ఎలక్ట్రిసిటీని పవర్ అంటాం. పవర్ని సింబలైజ్ చేయవలసి వచ్చింది అనుకోండి, ఇలా ఇలా వేస్తాం. అంటే దట్ విచ్ ఫ్లోస్ ఒక చోట ఆగిపోదు. కరెంటు పోయిందనుకోండి లైట్లు ఆగిపోతాయి, కరెంటు పోయిందనుకోండి మైక్ ఆగిపోతుంది. కరెంట్ అంటే ఎప్పుడు ప్రవహించాలి, వెళ్ళిపోతూ ఉంటుంది. శక్తి ఆగిపోదు. శక్తి ఆగిపోయింది అనుకోండి ఇక కదలకూడదు. కోటేశ్వరరావు గారిలో శక్తి ప్రవహిస్తోంది అనుకోండి, వాగ్రూపం ప్రవహిస్తుంది. కోటేశ్వరరావు గారు తనలో తాను రమించిపోవడం మొదలెట్టాడు అనుకోండి, వాక్కులు ఆగిపోతాయి. అరమోట్పు కన్నులతో ధ్యానంలోకి వెళ్ళిపోయి నాలో నేనే ఏదో దర్శనం చేస్తూ మురిసిపోతాను. అది శివస్థితి, ఇది శక్తి స్థితి. శంకరాచార్యుల వారి గురించి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. శంకరాచార్యుల వారి గురించి మీరు జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి. వారు శివశక్తుల యొక్క ఏకీకృత స్వరూపం. అందుచేతనే శివుడిలా జ్ఞాన సంపన్నులు. జ్ఞాన సంపన్నుడై తనలో తాను రమిస్తూ కూర్చుంటే మీకు నాకు ఎలా అందుతుంది ఆ జ్ఞానం? కాబట్టి ఇప్పుడు ఆయన శక్తి స్వరూపుడు, అమ్మవారి అనుగ్రహం. అమ్మవారిలా మీరు పిలిచారా పిలవలేదా ఆయన చూడరు. ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. వేద విరుద్ధమైనటువంటి వాదనలు ఎక్కడ వినపడినా వాటిని ఖండన చేశారు. చేతిలో సత్యదండం పట్టుకున్నారు.
వేద విరుద్ధమైన వాదనలను ఖండించి సనాతన ధర్మము యొక్క ప్రమాణమును నిలబెట్టిన తరువాత మళ్ళీ తన అవతార పరిసమాప్తి తర్వాత మళ్ళీ ఇలాంటి వాదనలు భరతఖండంలో ప్రవేశించకుండా తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, దేశమునకు 4 దిక్కుల 4 పీఠములను కాపు ఉంచినటువంటి మహాపురుషుడు, ఆచార్య పరంపరని ఏర్పాటు చేసిన వారు ఇప్పటికీ ఆ పీఠాధిపతుల్ని శంకరాచార్య నామంతోనే పిలుస్తారు. అటువంటి మహాపురుషుడు శంకరాచార్యుల వారు. అందుకే శంకరాచార్య స్వామి వారి పాదములు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి పాదములు పట్టుకున్నట్టే. లోకమునందు ఒక మర్యాద ఉంది. ఎవరికైనా గురువు ఉండి తీరాలి. గురువు లేకపోతే, గురువు లేని వారు శంకరాచార్య స్వామి వారిని గురువుగా వరించవచ్చు. వరించి శంకరాచార్య స్వామి వారి మూర్తిని పూజామందిరంలో పెట్టుకుని నా గురువు శంకరులు అని ప్రకటించుకుని పూజ చేసుకోవచ్చు. ఆ మర్యాద, ఆ అధికారం ఒక్క శంకరాచార్యుల వారికి ఇచ్చారు సంప్రదాయంలో. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయన పాదములు పట్టుకుంటే చాలు శృతి స్మృతి పురాణములు ఏ విధమైనటువంటి అయోమయం లేకుండా భాషిస్తాయి. అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి పీఠం శృంగగిరి పీఠం. అటువంటి శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైన నామము శారద. శారద అంటే మీరు ఆలోచించండి, ఈ శారద అన్న నామాన్ని ఉత్తర హిందూస్థానంలో శారద అని పిలుస్తారు. శారద అని పలకరు వాళ్ళు శారద శారద అని పిలుస్తారు. శారద శారద దగ్గరి పేర్లు. శంకరాచార్యుల వారికి అత్యంత ఇష్టమైన పేరు శారద. ఎందుకు శంకరులకు ఇష్టం అవ్వాలి? ఒక సన్యాసికి ఇష్టం ఏమిటండి? ఆయనకి ఏం ఇష్టాయిష్టాలు ఉండవు కదా. మరి శారద అన్న పేరు ఆయనకి ఎందుకు ఇష్టం? పీఠానికి ఎందుకు శారద పెట్టారు? శారద అంటే జీవితములో పొందవలసినటువంటి మహత్తరమైన సారభూయిష్టమైన వస్తువేదో దాన్ని తన కృపచేత మీకు దదాతి ఇచ్చునది ఎవరో ఆవిడ శారద. ఏది అత్యంత ప్రధానమైన వస్తువు అంటే కేవలము జ్ఞానమే. ఆ జ్ఞానమును మీకు ఇవ్వగలిగినటువంటి అమ్మవారి స్వరూపమే శారద. ఆ శారదని మీరు ఇంకొంచెం మారిస్తే జ్ఞాన సరస్వతి. జ్ఞాన అన్న మాటకి వేద అన్న మాటకి దగ్గర సంబంధం. వేదము అన్న మాట విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకొనవలసిన వస్తువును తెలుసుకొనుగా. వేదము అంటే ఏ వస్తువు నువ్వు మనుష్య శరీరంతో వచ్చావు కనుక తెలుసుకుని తీరాలో ఆ వస్తువుని తెలుసుకోవడానికి వేదము ప్రమాణము. దాని ద్వారా నువ్వు తెలుసుకోవాలి. అందుకే మీరు చూడండి, సరస్వతీదేవి యొక్క మూర్తి యందు మిగిలినటువంటివి చాలా మారుస్తారు. అమ్మవారి చేతులు కూడా మారుస్తారు సంఖ్య. కానీ ప్రధానంగా మాత్రం మీకు 4 పక్కకి పెట్టడానికి వీలు లేనివి కనపడతాయి. అందులో మొట్టమొదటిది సరస్వతీదేవి అనగానే మనం ఎలా గుర్తుపడతాం? వీణ చేతిలో ఉంటుంది. వీణని బట్టి ఆవిడ సరస్వతీదేవి అండి అంటారు. 2 పుస్తకం ఒకటి ఆవిడ పట్టుకుంటుంది. 3 ఆవిడ అక్షమాల పట్టుకుంటుంది. 4 ఆవిడ హంసవాహనం మీద కూర్చుంటుంది కదండి. సాధారణంగా హంసవాహనం మీద ఎవరు కూర్చుంటారు? సరస్వతీదేవే కూర్చుంటుంది. ఇటువంటి సరస్వతీదేవికి 4 ఎందుకు ఇవ్వాలి? మన వాళ్ళు ఏదో ఏమంటే ఆవిడికేమో పద్మం ఇచ్చేసాం కదా, ఈవిడికి శూలం ఇచ్చేసాం కదా, ఆవిడికేమో పాశం ఇచ్చేసాం కదా, ఇంకా మిగిలినవి ఏమున్నాయి, అందులో పుస్తకం ఈవిడికి ఇచ్చేద్దామండి అని అలా ఏం పనిచేయడాలు ఏమి ఉండవు. ఒక స్వరూపానికి ఏదైనా ఇస్తే ఋషులు దాని వెనకాతల ఒక ప్రధాన ప్రయోజనం ఉంటుంది ధ్యానమునందు. ఇందులో మీరు ఆలోచించండి, వీణ. ఇప్పుడు నేను ఆ వీణ గురించి పెద్ద వ్యాఖ్యానం చేయడం కుదరదు, కానీ మీకు నేను తేలికగా ఒక విషయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మనిషికి ఎన్నైనా ఉండొచ్చు, మనిషికి విద్య ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, సౌందర్యం ఉండొచ్చు, అధికారం ఉండవచ్చు, లేదా ఈశ్వరుడు కటాక్షించినటువంటి ఇతర విభూతులు ఉండవచ్చు. ఏదో ఒకటి ఒక విభూతి ఉంటుంది. ఇందులో ఏ విభూతి ప్రకాశించనివ్వండి,
దాని పక్కన సహృదయము అన్నది లేకపోతే ఇతని పక్కన చేరినటువంటి ఈశ్వర విభూతి లోకకంటకమై కూర్చుంటుంది. మీరు బాగా ఆలోచించండి. రాముడు తపస్సు చేశాడా, రావణాసురుడు తపస్సు చేశాడా? రావణాసురుడు పరమశివుణ్ణి అనేక మార్లు దర్శనం చేశాడా, రామచంద్రమూర్తి దర్శనం చేశాడా? రామచంద్రమూర్తికి ఉన్నటువంటి తపశ్శక్తి కన్నా రావణాసురుడి తపశ్శక్తి ప్రకటముగా గొప్పదా, రాముడి తపశ్శక్తి ప్రకటముగా గొప్పదా? మీకు అన్నింటిలో ఎవరికి టిక్కు పెట్టాలంటే రావణాసురుడికే పెట్టాలి. రావణాసురుడికి వేదం తెలియదని మీరు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి వేదం ఆమూలాగ్రం తెలుసు. ఆయన ఘన జట చెప్పాడు. ఆయనకి గొప్ప తపశ్శక్తి ఉంది. ఆయన పరిపాలించినది కాంచన లంక, బంగారు లంకని పరిపాలించాడు. అలాంటి లంకని పరిపాలించినటువంటి వాడు చరిత్రలో లేడు. రావణాసురుడు అనుభవించినంత గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు లేడు. రావణాసురుడిలా ఏకంగా శక్తి స్వరూపాన్ని అపహరించిన వాడు సృష్టిలో లేడు. ఇన్ని గొప్పతనాలున్నా ఆయన ఇష్టపడిన పేరేమిటో తెలుసా అండి? రావణ. చిత్రం ఏమిటంటే ఈ పేరు ఆయనకి తల్లిదండ్రులు కానీ తాతగారు కానీ పెట్టలేదు. తాతగారు వచ్చాడు రావణాసురుడు పుట్టినప్పుడు. తండ్రి గారు అడిగాడు విశ్రవసోబ్రహ్మ, నాన్నగారు వీడికి ఏం పేరు పెట్టమంటారండి అన్నాడు. తాతగారు వాడి వంక చూసి అన్నారు, వీడేవాడరా 10 తలకాయల పురుగులో ఉన్నాడు, 10 తలలతో పుట్టాడేమిట్రా వీడు, దశగ్రీవుడు అని పేరు పెట్టన్నారు. అసలు వాడికి జన్మతః పెట్టిన పేరు దశగ్రీవుడు. వాడికి ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి రావణనామం? నిష్కారణంగా దర్శనం ఇవ్వకపోతే కాసేపు కూర్చోవాలి దేవాలయంలో. కైలాసంలో పార్వతీ పరమేశ్వర దర్శనం అవ్వలేదని ఒంటికి కొవ్వుంది కదా అని కైలాసాన్ని కదిపాడు. కదిపితే శంకరుడు బొటన వేలుతో కైలాసాన్ని నొక్కారు. నొక్కితే వీడి చేతులు కైలాసం కింద ఉండిపోయి పెద్ద అరుపులు అరిచాడు. అరిస్తే ఆ అరుపులకి బ్రహ్మాండంలో ఉన్న చాలా ప్రాణులు శరీరాలు వదిలిపెట్టేశాయి. వీడి ఏడుపులు విని ఓ కుక్క అలోమని ఏడుస్తోంది అనుకోండి, మనకి ఇక్కడ అన్నం తిన బుద్ధి అయితే ఎందుకురా కుక్క అలా ఏడుస్తోంది చూడంటాం. అంత ఏడిచాడు వాడు ఆ రోజున, అంత రవం చేశాడు. అంత రవం చేస్తే కైలాసంలో శంకరుడు కూడా బొటనవేలు తీసి అన్నాడు, ఒరే ఎంత రవం చేశావురా, ఇంత రవం సృష్టిలో చేసిన వాడు లేడు, నీలో ఎవడు ఏడవలేదు అసలు, కాబట్టి ఇంత రవం చేసావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంకా నుంచి నన్ను అందరు ఇలాగే పిలవండి అన్నాడు. అంటే వాడికి ఎన్ని విభూతులు ఉండనివ్వండి, వాడి యందు హృదయములో మాత్రం సౌకుమార్యము లేదు. అందుకే వాడికి ఇతరులు ఏడుస్తుంటే వాడికి ఏం బాధ ఉండదు. ఏడుపులలో కల్లా గొప్ప ఏడుపు ఏమిటో తెలుసా అండి లోకంలో? నేను చచ్చిపోతానండి అన్నవాడికి చచ్చిపోయేందుకు వస్తువు ఇవ్వకపోవడం. సుందరకాండలో సీతమ్మ ఈ మాట ఉంది. ఇక్కడ చచ్చిపోవడానికి స్వాతంత్రం లేదండి. వాడు చచ్చిపోనివాడు, కోరుకున్నట్టు బతకనివాడు, వాడు చెప్పినట్టే వినాలి, అవతల వాళ్ళకి ధర్మమైనా అధర్మమైనా. అంత చిత్రమైన వ్యక్తి ఆ రావణాసురుడు. ఇది సరస్వతీదేవి చేతిలోని వీణ వాడి యందు ప్రసరించలేదు. వీణ అంటే ఏమిటో తెలుసా అండి? వాల్మీకి యందు ఆ వీణ ప్రసరించింది. 2 పక్షులు క్రౌంచ మిథునం చూశాడు ఆయన. ఒక వేటగాడు బాణం వేశాడు, ఒక క్రౌంచము కింద పడిపోయింది, మగ క్రౌంచము, ఆడ క్రౌంచం ఏడుస్తోంది. వెంటనే ఆయన చూసి బాధపడి, పడిపోయినది క్రౌంచ పక్షి కామవికారంతో తిరుగుతూ ఉంటుంది, అయినా సరే ఒక్కసారి ఆయన ఆ మగపక్షిని, ఆ కొట్టినటువంటి వేటగాన్ని శాపం పెట్టాడు. ఒరే నువ్వు ఎక్కువ కాలము బతకకుందువుగాక అని. అదే మంగళాశాసనమైంది. అది వీణకి కట్టుబడింది, అది సంగీతానికి కట్టుబడింది. అప్పుడు రామాయణం వచ్చింది. అంటే లోకము యొక్క శోకమును చూసి తాను శోకించగలగాలి. కనీసం అవతల వాడి ఏడుపుని చూసి తను ప్రతిస్పందించగలగాలి. నిజమే వాడు పాపం అంత కష్టంలో ఉన్నారు, ఇంకెందుకు అని బాధపడగలగాలి. ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మాకు హనుమంతరావు గారని ఒక మహానుభావుడు సీనియర్ రీజనల్ మేనేజర్ చేశారు. ఆయన ఒకసారి మా కాకినాడ డిస్ట్రిక్ట్ ఆఫీస్కి వచ్చి, ఆయన అప్పటికి ఇంకా అధికారంలో ఉన్నారు, ఉండి ఆయన మాట్లాడుతూ నేను ఇప్పటికీ మర్చిపోను, ఆయన అన్నారు, ఐ డోంట్ వాంట్ దట్ ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ స్టిక్ టు ది రూల్స్. Whenever a situation warrants, you can break the rule. But what all I want is, you should justify as to why you have broken the rule. If you can justify and if you can show me the reason as to why you have broken the rule, I am here to take care of you. Okay, you are satisfied? అని అడిగారు. ఎంత గొప్ప మాట అండి.
నువ్వు రూలు పట్టుకు విరేలాడమని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. సంస్థని కాపాడడానికి అవసరమైతే నువ్వు రూల్ని బ్రేక్ చేయి. సంస్థని కాపాడడానికి రూల్ని బ్రేక్ చేసి ప్రవర్తించానని నువ్వు నాకు నిరూపించు. ఉత్తర క్షణం నిన్ను కాపాడడానికి నేనున్నాను అధికారంలో అని చెప్పారు. ఇది అమ్మవారి యొక్క వీణ ప్రసరించడం. అందుకే పూర్వం మహారాజులకి రాజదండం చేతికి ఇచ్చే ముందు అన్నీ నేర్పేసిన తర్వాత వాడు ఒక్కసారి సింహాసనం మీద కూర్చుంటే ఎంత భయంకరమైన తీర్పులు చెప్తాడోనని సామవేదం నేర్పి, సంగీతం నేర్పి, ఒక నాట్యం నేర్పి, ఆయనకి వీణానాదం నేర్పి చేసేవారు. లలిత కళా ప్రవేశము, కనీసం లలిత కళలని ఆదరించగలిగినటువంటి అభినవేశము, ఒక నృత్యాన్ని చేసి శభాష్ అనగలిగినటువంటి స్థితి, ఒక పాటని విని శభాష్ అనగలిగిన స్థితి, ఈ హృదయ సౌకుమార్యము తాను అనుభవించేటటువంటి విభూతికి పరిపూర్ణతని ఏర్పాటు చేస్తుంది. ఈ హృదయ సౌకుమార్యము లేని కవిత్వము ఎందుకు పనికిరాదు. ఈ హృదయ సౌకుమార్యము లేనటువంటి అధికారము పాషండత్వానికి పనికొస్తుంది. ఈ హృదయ సౌకుమార్యము లేనటువంటి పాండిత్యము కఠినమైన మాటలతో ఉంటుంది. హృదయ సౌకుమార్యముతో కూడినటువంటి ఏ స్థితి అయినా లోకానికి పనికొస్తుంది. మీరు అందుకే చూడండి, రామచంద్రమూర్తి కన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడు. ఈ ఆలయంలో జ్ఞాన సరస్వతి ఆలయం పక్కన రామచంద్రమూర్తి ఉంటే నాకు ఇవాళ అక్కడ కూర్చున్నప్పుడు ఇదే ద్యోతకమైంది. ఆ పూజలో నిలబడితే ఏమాశ్చర్యం రా, జ్ఞాన సరస్వతి పక్కన రాముడా, అదే ఇప్పుడు నా ఉపన్యాసంగా మారుతోంది. మీరు రామచంద్రమూర్తిని చూడండి. రామచంద్రమూర్తికి గురువులు సమస్త వేదాలు ఇచ్చారు. సంకల్పమాత్రం చేత గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగలడు. ఇంతటి రాముడు సీతావియోగం కలిగితే బ్రహ్మాండములను నాశనం చేయగలడు అన్నాడు అరణ్యకాండలో. నేను ఇప్పుడే సంకల్పం చేస్తే ఈ లోకాల్ని లయం చేసేస్తాను లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే ధైర్యం, నాస్తి శోక సమోరిపు. అన్నయ్య, సీతమ్మని ఎత్తుకెళ్ళిన వాడు ఎవరో ఒక్కడెత్తుకెళ్ళాడు. ఒకడెత్తుకెడితే వాణ్ణి శిక్షించాలి. ఒకడిని శిక్షించడం అని లోకాన్ని లయం చేస్తానంటావేంటి అంటే, ఇవాళ నువ్వు నీ గురువులు నీకు నేర్పినటువంటి హృదయ సౌకుమార్యాన్ని మర్చిపోయావు. నీ హృదయాన్ని శోకం ఆవరించింది. ఇందులోంచి రాక్షసత్వం బయటికి వస్తోంది. అయితే లోకాన్ని లయం చేయడం ఏమిటన్నాయా అని అడిగాడు. అడిగితే రాముడు అన్నాడు, శభాష్ తమ్ముడు, ఎంత మంచి మాట చెప్పావురా. నిజమే, నేను ఈ లోకాల్ని లయం చెయ్యను. నేను సీతమ్మని ఎవరు అపహరించారో వాణ్ణి మాత్రమే నేను పరిమారుస్తాను అని వెంటనే ఆ బాణాన్ని తీసేశారు. చూడండి, ఈ హృదయ సౌకుమార్యము రాముణ్ణి ఇవాల్టి వరకు తలుచుకునేటట్టు చేసింది. కేవలము ఈ హృదయ సౌకుమార్యము లేకపోవడమే ఎన్ని విభూతులున్నా రావణాసురుణ్ణి ప్రతినాయకుడిగా కూర్చోబెట్టింది. కారణమేమి అంటే, సరస్వతీదేవి యొక్క వీణానుగ్రహము కలగడం అంటే, నిన్నటి రోజున మీకు చెప్పానే లలితా సహస్రంలో, ఒక ఆయుధం మీ జీవితాన్ని ఉద్ధరించగలదు. అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఒక హస్తాభరణం మీ జీవన దిశా నిర్దేశాన్ని చేయగలదు. ఆ వీణా తంత్రుల నాదం వినపడినా, ఆ వీణ కనపడినా, ఆ వీణని మీరు భావన చేసినా, ఆ ఒక్క వీణ ఎన్ని రహస్యాలు చెప్తుందోనండి. కాబట్టి మీ హృదయ సౌకుమార్యమునకు వీణ ఒక గుర్తు. రెండవది చూడండి, అమ్మవారు ఎప్పుడు కూర్చున్నా హంసవాహనం మీద కూర్చుంటుంది. హంస అన్న పక్షి ఉన్నదా లేదా పక్కన పెట్టండి. కోటేశ్వరరావు గారు, మీరు చూశారా పక్షిని? హంసని మీరు ఎప్పుడైనా చూశారా? నేను చూడలేదు, యథార్థంగా చెప్తున్నాను. చాతకము అని మనకి పురాణాల్లో కనపడుతూ ఉంటుంది. ఉందా చాతక పక్షి? చాతక పక్షి ఒక విచిత్రమైన పక్షి. చాతకం ఎప్పుడూ భూమి మీద పడినటువంటి నీటిని తాగదు. దానికి దాహం వేస్తే అలాగే తిరుగుతుంది ఆకాశంలో. ఆఖరికి మేఘం వర్షిస్తున్నప్పుడు తాను ఇలా తిరిగి నోరు పట్టి భూమి మీద పడకముందు నీటి బిందువుని తాగుతుంది తప్ప భూమి మీద పడిన నీటిని తాగి తన దాహాన్ని తీర్చుకోదు. అది చాతక పక్షి. చకోర పక్షి చంద్రకిరణాలను తిని బతుకుతుంది. అదో విచిత్రమైన పక్షి. ఇవన్నీ కాకుండా ఇంకొక పక్షి ఉంది, వ్యోమ పక్షి అని. అది ఆకాశంలో పై అంతరంలో ఎగురుతుంది. అక్కడే గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు కింద పడిపోతూ ఉంటుంది. కింద పడిపోతుండగా గాలితో ఘర్షణ చెంది పిల్ల అవుతుంది. ఆ పిల్ల భూమికి తగిలే లోపల తగలకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మళ్ళీ పైనే ఎగురుతుంది. ఆ పైనే తిరుగుతుంది, పైనే గుడ్డు పెడుతుంది, పైనే పడిపోతుంది దాని శరీరం.
తప్ప అది బతికుండగా భూమిని మాత్రం ముట్టదు. ఉన్నాయా ఈ పక్షులన్నీ మీరు చూశారా కోటేశ్వరారు అని అడిగితే నేను చూడలేదు. నేను చూడకపోయినా పెద్దలు చెప్పిన మాటలు కాబట్టి ఉన్నాయంతే. హంస ఏం చేస్తుంది అంటే, మీరు ఎవరైనా హంస ఏం చేస్తుందండి అని అడిగారు అనుకోండి, హంసకి ఎన్ని ఈకలు ఉంటాయి, హంసకి నెమలిలా పింఛం ఉంటుందా, లేకపోతే హంసకి అక్కడక్కడ మచ్చలు ఉంటాయా, లేకపోతే హంసలు ఏ దేశాల్లో తిరుగుతూ ఉంటాయి, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎవరు వెయ్యరు. హంస ఏం చేస్తుందంటే ఒక్కటే, పాలు నీళ్లు కలిపి మీరు అక్కడ పెడితే పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. అదేమిటంటే అలా పాలు తాగి నీళ్లు వదిలేయడం ఏమిటి అంటే, అందుకే మన వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు సత్యమును దర్శనము చేసిన వాళ్ళని పరమహంస అని పిలుస్తారు. పరమహంస అంటే ఈ జగత్తునందు బ్రహ్మమును చూసి జగత్తుని విడిచిపెడతారు. మనం జగత్తుని చూసి బ్రహ్మాన్ని విడిచిపెడతాం. కాబట్టి మనం కాకి, అది హంస. హంస ఏం చేస్తుంది అంటే అది పరబ్రహ్మాన్ని అనుభవిస్తుంది, జగత్తుని విడిచిపెడుతుంది. అటువంటి హంస సరస్వతీదేవి యొక్క వాహనము. అంటే ఎవరికి సరస్వతి అనుగ్రహము కలిగినదో వారు ఈ జగత్తునందు బ్రహ్మమును దర్శనము చేస్తారు, జగత్తుని విడిచిపెడతారు. దీన్నే శంకరాచార్యుల వారు చాలా గమ్మత్తుగా చెప్తారు సౌందర్యలహరిలో. ఒకానొక చోట సౌందర్యలహరిలో ఆయన అంటారు, అమ్మా ప్రపంచంలో నీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవమునకు ఉపమానం వేయడానికి ప్రయత్నించిన కవులు ఉన్నారు. కానీ వ్యాసుల వారు అమ్మవారి శరీరంలో అవయవాలకి ఉపమానాలు వేశారు, కానీ ఒక్క అవయవం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చేతులు ఎత్తేశారు. అమ్మ అసలు నేను ఉపమానం చెప్పలేనమ్మా అన్నారు. అంతే నామం అది. అదో విచిత్రం ప్రపంచంలో. ఏదో బుగ్గలు ఉన్నాయనుకోండి అమ్మవారివి, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అన్నారు. పద్మరాగమణులు ఎలా ఉంటాయో నీ బుగ్గలు అలా ఉంటాయి అని మళ్ళీ వెంటనే అన్నారు, కపోలభూ నీ బుగ్గల చేత ఓడింపబడిన పద్మరాగమణులు అన్నారు. ఓడింపబడడం ఏమిటి? పద్మరాగమణులు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయంతే. అమ్మవారు శంకరుడు వచ్చి పక్కన కూర్చునేటప్పటికీ రాగరంజితములవుతాయి. ఆ బుగ్గలలో సిగ్గులు కనపడతాయి, అనురాగము కనపడుతుంది. పద్మరాగమణులకు ఆ శక్తి ఎక్కడిది? కాబట్టి అమ్మ నీ బుగ్గలను పద్మరాగమణులతో పోల్చలేను. ఇన్ని చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యాసుడు అమ్మవారి యొక్క చుబుకం దగ్గరికి వచ్చేసేపటికి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీవిరాజిత, నీ గడ్డానికి నేను ఎంత మాత్రము ఉపమానము చెప్పలేను అని చెప్పేశారు. శంకరాచార్యుల వారు మాత్రం సౌందర్యలహరిలో గమ్మత్తు చేశారు. అమ్మ నేను మాత్రం ఒక్క ఉపమానం చెప్తాను, ఏమిటో తెలుసా? నీ యొక్క గడ్డం అద్దానికి కింద ఉండేటటువంటి పిడిలా ఉందమ్మా అన్నాడు. అదేమిటయా అద్దానికి కింద పిడే? అలా అయితే ఈ పిడిని పట్టుకుంటే పైదేమవ్వాలి? అద్దం అవ్వాలి. గుండ్రటి అద్దం. అమ్మ నీ కార్యక్రమాన్ని తర్వాత చేతుగా నువ్వు కూర్చో ఎక్కడో. అందుకని బాలకార్మిక వ్యవస్థ పౌరాణికంలో కూడా ఎందుకండి? అందుకని ఆ తల్లి గడ్డం చిన్న పిడిలా ఉంది, ఆ పిడిని పట్టుకోవాలి. ఎవరు పట్టుకుంటారు? అమ్మవారి ముఖమనబడేటటువంటి అద్దంలో తన ముఖాన్ని చూసుకునేవాడెవరు? ఒక్క శంకరుడు చూసుకుంటాడు. కాబట్టి ఆ పిడిని ఎవరు పట్టుకున్నారు? శంకరుడు పట్టుకున్నట్ట. పట్టుకుని ఇప్పుడు అమ్మవారి ముఖంలో శంకరుడు ఇలా చూశాట. చూస్తే అమ్మవారి ముఖంలో ఎవరు కనబడ్డారు? శంకరుడే కనబడ్డాడు. అమ్మవారి ముఖమనబడేటటువంటిది అర్థమైతే అందులో కనబడుతున్నవాడు శంకరుడు. అంటే అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా ఉంటే ఈ ప్రకృతి యందు పరమాత్మ దర్శనం చెయ్యి. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. అలా ఈ జగత్తునందే నువ్వు బ్రహ్మమును అనుభవించాలి. ఈ జగత్తునందు బ్రహ్మమును తెలుసుకోవడానికే ఈ శరీరము ఋతుమంతమై ఉన్నది. వెనకటికి రమణ మహర్షిని ఎవరో అడిగారు, ఏమండి ఈ శరీరంతో ఏం చెయ్యాలి? ఇది అసత్యం అని తెలుసుకోవాలంతే. ఇది అసత్యం, బ్రహ్మసత్యం, ఇది తెలుసుకో. సరే మీరు చెప్పారు కదా, ఇంకా మళ్ళీ మేము తెలుసుకోవడం ఎందుకు? మీరు చెప్తే సత్యమే, బ్రహ్మసత్యం, ఇది అసత్యం, కాబట్టి దీన్ని చంపవతలు పారేస్తాను, గొడవ వెళ్ళిపోతుంది అంటే రమణులు అన్నారు. మళ్ళీ ఆయన ఏం తొట్టుపడిపోరు. ఆయన అన్నారు, నేను ఒక మాట చెప్తాను, అది చేస్తే ఇది కూడా చేసేయన్నారు. ఏం చేయమంటారు? నువ్వు ఒక విస్తరాకుని చిట్ట చివర ఏం చేస్తావు అంటే, విస్తరాకుని భోజనం అయిపోయిన తర్వాత పెంటకొప్పలో పారేస్తాను. విస్తరాకుని అల్లేటటువంటి వాడు మంచి బాదమాకులు కోసుకొస్తాడు, చీపురు పుల్లని చీరుతాడు,
సన్నటి ముక్కలు చేస్తాడు, ఆకుని కలిపి కుడతాడు, గుండ్రంగా తయారు చేస్తాడు, పుల్ల చేతికి గుచ్చుకోకుండా చూస్తాడు, విస్తరి వేసుకుంటాడు, పదార్థాలన్నీ వడ్డించుకుంటాడు, నెయ్యి వేసుకుంటాడు, పరిశేచనం చేస్తాడు, పదార్థం స్వీకరిస్తాడు, ఉత్తరాపోసనం పడతాడు, అప్పుడు ఆ విస్తరిని మడిచి పెంటకుప్పలో వేస్తాడు. అంతేకాని ఈ విస్తరి పెంటకుప్పలో వేయడానికే కదా అని కుట్టగానే తీసుకెళ్లి మడతపట్టి పెంటకుప్పలో వేస్తున్నాడా? వెయ్యడు. ఈ శరీరము అసత్యమని నీ యొక్క అనుభవం చేత నీకు తెలియాలి. లోపల ఉన్న సత్యమును నువ్వు పట్టుకున్నాక ఇది అసత్యమని తెలియాలి. అప్పుడు ఇది పడిపోతున్నప్పుడు నువ్వు సాక్షిగా ఉండాలి. పారేస్తున్న విస్తరాకు మీద వ్యామోహం లేనట్టు. అంతే తప్ప సత్యము చెప్పబడింది కదా అని దీన్ని హంతము చేయడానికి వీల్లేదు. అందుకే ఆత్మహత్య మహాపాతకం. కనుక చూడండి, జగత్తునందు బ్రహ్మమును దర్శించడానికి మీకు ఇది ఋతుమంతము, ఇది వేదికయై, ఇది మీకు ఉపకరణమై వచ్చినది. ఇలా మీకు వచ్చినటువంటి ఈ శరీరంతో ఋతుమంతముతో మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే పగటివేళ భోజనం చేస్తే విస్తరి చుట్టూ నీళ్లు తిప్పేటప్పుడు సత్యం త్వర్థేన పరిశీలించామి అని చెప్పాలి. రాత్రి ఏదైనా పలహారం కాని భోజనం చేస్తే ఋతం త్వా సత్యేన పరిశీలించామి, సత్యము ఋతమగుగాక, రాత్రి అయితే ఋతము సత్యమగుగాక. కాబట్టి సత్యము ఋతము ఈ రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ వెళ్ళాలి జీవితం. ఈ రెండింటినీ అనుసంధానము చేసి సత్యవస్తు దర్శనాన్ని చేసి సత్యవస్తువుని తెలుసుకున్న తర్వాత అసత్యమైన వస్తువు ఇది తనంత తాను పడిపోయే వరకు పట్టుకుని ఇది పడిపోతున్నప్పుడు తాను సాక్షిగా ఉండి మోహం లేకుండా ఉండగలిగినటువంటి స్థితికి ఎదిగినటువంటి వాడెవరున్నాడో వాడు సరస్వతీదేవి యొక్క హంస వాహన అనుగ్రహమును పొందినవాడు. కాబట్టి పరమహంస అన్నమాట పరమహంస పరివ్రాజకాచార్య భగవాన్ శ్రీ శంకరాచార్య స్వామి వారు అంటాం. మనం శంకర భగవత్పాద స్వామి అంటాం. నేను పరమహంస అన్న మాట వేస్తూ ఉంటాం. మీరు చూడండి, ఇటువంటి హంస. ఇంకా అమ్మవారి చేతిలో ఉన్నది వీణ. రెండవది, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది, ఒక చేతిలో అక్షమాల ఉంటుంది. అక్షమాల అదొక గమ్మత్తు. అక్షమాల కుడి చేతిలో పట్టుకుంటుంది, పుస్తకం ఎడం చేతిలో పట్టుకుంటుంది. నువ్వు ఎంత గొప్ప చదువైనా చదివి ఉండవచ్చుగాక. నన్ను క్షమించండి, నేను ఎవరినీ తక్కువ చేయడానికి ఈ మాట మాట్లాడటలేదు. ఆ చదువు కేవలము కొంతకాలము నీకు ఒక ప్రభని ఇవ్వడానికి, కొంతకాలము పాటు నువ్వు కొన్ని భోగాలు అనుభవించడానికి, కొంతకాలం పాటు నువ్వు విశేషముగా ఆర్జించగలగడానికి, కొంతకాలము పాటు లోకము చేత నమస్కరింపబడడానికి అది పనికొస్తే అది నీకు పుస్తకము వలన వచ్చినటువంటి భాగ్యము. అనగా గత జన్మలలో నీవు చేసుకున్నటువంటి పుణ్యము ఈ జన్మలలో నీకు ఒక ఇహమునందు భోగకారకమైనటువంటి విద్యగా మారి నీ పక్కన చేరితే దాని వలన ఈ లోకమునందు నీవు పొందుతున్నటువంటి భోగము. ఒక ఆయనకి 4 శ్లోకాలు వచ్చాయి, ఓ 2 సబ్జెక్టులు చెప్పగలడు, ఉపన్యాసం చెప్పాడు, 2 దండలు వేశారు, ఓ పంచల్సా పెట్టారు. సంతోషపడిపోయినా అంతవాడు లేడని అనుకున్నాడు అనుకోండి, ఈ 4 పద్యాలు ఆయన్ని రక్షించి దరి చేర్చేస్తాయని మీరు అనుకుంటున్నారా? చేర్చవు. ఆయన ధ్యానం చెయ్యాలి, లోపల ఉన్న వస్తువుని తెలుసుకోవాలి. లేకపోతే ఏం మిగులుతుందంటే సభాపూజ్యత అన్నది ఒక్కటి మిగులుతుంది. అది నిన్ను ఎందుకు ఉద్ధరిస్తుంది? అది నిన్ను ఎలా ఈశ్వరుణ్ణి చేరుస్తుంది? అహంకారానికి కారణమైపోతుంది. ఒక ఆయన గొప్ప పాట పాడగలడు. ఆయన పాట ఎందుకు పాడతాడంటే చప్పట్ల కోసం పాడతాడు. ఆయన పాట ఎందుకు పాడతాడంటే పారితోషికం కోసం పాడతాడు. ఆయన పాట ఎందుకు పాడతాడంటే బిరుదు కోసం పాడతాడు. ఇప్పుడు ఇవి ఆయనని ఇహలోకమునందు గొప్ప వైభవాన్ని చూపించవచ్చు. శరీరము పడిపోగానే ఆయన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఇహలోకమునందు ఒక విభూతిగా కొంతకాలం ఉండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన తరించింది లేదు. త్యాగరాజస్వామి ఉన్నారు, ఆయనకు ఆ సన్మానం అక్కర్లేదు, ఆయనకు ఆ సత్కారం అక్కర్లేదు, ఆయనకు ఆ గుర్తింపు అక్కర్లేదు. నిధి చాలా సుఖమా పిన్నిధి చాలా సుఖమా అంటూ ఎవరు విన్నారక్కర్లేదు, ఎవరు వినలేదక్కర్లేదు. ఆయన అలా కీర్తన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడేమైంది? త్యాగరాజస్వామి నాదోపాసన చేశారు. నాదోపాసన చేసిన వాడికి పాట పాడిన వాడికి ఎంత తేడా ఉందో, ధ్యానము చేసి ఈశ్వరుణ్ణి చేరిన వాడికి 4 పద్యాలు చేసి నేర్చుకుని ఉపన్యాసం చెప్పిన వాడికి ఎంత తేడా ఉందో,
ఒక మంచి క్వాలిఫికేషన్ ఫిజిక్స్లోనో మ్యాథమెటిక్స్లోనో కెమిస్ట్రీలోనో డాక్టరేట్ చేసి 10 ట్యూషన్లు చెప్పి 4 ట్యూషన్ సెంటర్లు చెప్పి పెట్టి ఓ ₹1 కోటి సంపాదించిన వాడికి వేదం చదువుకుని వేదార్థమునందు రమించిపోయిన వాడికి ఎంత తేడా ఉందో ఎడం చేతిలో పుస్తకానికి కుడి చేతిలో అక్షమాలకి ఎంత తేడా ఉంది. ఇది దూష్యము. ఇది నీకు ఈ జన్మలో భోగంగా ఉండి వెళ్ళిపోతుంది. ఇది అలా వెళ్ళిపోయేది కాదు. 51 అక్షరములు మాలయైనవి. ఈ అక్షరములే వాంగ్మయమై కావ్యములై పురాణములై శృతులై స్మృతులై అంతా మా తల్లి వైభవాన్ని చెప్తున్నాయని అవి చదువుతున్నప్పుడు పరవశించిపోతూ దర్శనం చేస్తూ పొంగిపోతున్న వాడెవడున్నాడో వాడు ఆత్మానందమును పొందుతున్నాడు. వాడికి ఈ అక్షమాలు ఎందుకు పనికొస్తోంది తిరుగుతున్నప్పుడు? మనకి మాఘము అని ఒక కావ్యం మాఘుడు రచించాడు. సంస్కృతంలో పంచకావ్యాలు చెప్పుకున్నప్పుడు దీన్ని కూడా చెప్తారు. ఈ మాఘమన్న కావ్యంలో ఒక గమ్మత్తు ఉంటుంది. నారద మహర్షి యొక్క బొటనవేలు ఒక్కటి మాత్రం ఎర్రగా తెగిపోయి ఉంటుంది. ఎప్పుడు ఎందుకు తెగిపోయి ఉంటుందంటే ఆయన ఎప్పుడు మహతి అన్న వీణ మీటుతూ నారాయణ నామని చెప్తూనే ఉంటారు. అది చెప్పడంలో ఈ వేలు తెగిపోయి ఉంటుంది ఆయనకి ఆ బాధ తెలియదు. ఎప్పుడు ఇలా వాయిస్తూ ఉంటారు. వాయించడంలో ఈ వేలు ఎర్రపడింది ఆయనకి. ఇలాంటి నారదుడు ఒకనాడు కూర్చుని స్ఫటికమాల పట్టుకుని పంచాక్షరి చేస్తున్నారట. చేస్తున్నప్పుడు ఎదురుగుండా కూర్చున్న శిష్యులకి అనుమానం వచ్చిందిట. సాధారణంగా మధ్యలో మణిపూస అని ఒక పూస ఉంటుంది. ఆ పూస దగ్గరికి వస్తే ఒక ఆవృత్తి పూర్తయినట్టు, అదేదో తెల్లటి స్ఫటికాలు అయితే ఓ ఎర్రటి పూస వేస్తారు. నారదుడు అక్షమాల తిప్పుతుంటే ప్రతి పూస ఎర్ర పూసలాగే కనపడుతోంది. ఏమిటి ఇన్ని ఎర్ర పూసలతో మాల పెట్టుకున్నాడు ఏమిటి? మధ్యలో మణిపూస కదా ఎర్రగా ఉండాలి అంటే నిరంతర నారాయణ నామ స్మరణమును గానమును చేయడం చేత తెగిపోయిన వేలు నొప్పి పుడుతున్నా వేలు నొప్పి పుడుతోందని కూడా మరిచిపోయి మహతిని మీటడానికి అలవాటు పడిపోయినటువంటి నారదుని యొక్క చేతి పుండు ఎర్రతనం స్ఫటికముల యందు ప్రసరిస్తే ప్రతి స్ఫటికము ఎరుపు పూసగానే భాషించింది. అక్షమాల అంటే అది. ఇక్కడ అనుభవించిన వాడు శరీరము దెబ్బతింటున్నా అనారోగ్యం వస్తున్నా బాధపడిపోతున్నా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి నమతే రమణే చిత్తం నందతి నందతి నందచ్చైవ. ఎవడు ఆనందాన్ని పొందేస్తున్నాడో గంధపు చెట్టుని నరుకుతుంటే సువాసనలిచ్చినట్టు, చెరుకు కర్రని నవ్వులుతుంటే తీపినిచ్చినట్టు, అగరవత్తు కాలిపోతూ సువాసననిచ్చినట్టు, దీపపు ఒత్తి వెలిగిపోతూ జ్యోతిని ప్రకాశం ఇచ్చినట్టు, చెట్టు తాను ఎండలో ఉండి ఆశ్రయించిన వాడికి నీడనిచ్చినట్టు, తన శరీరము ఉపాసన యందు నలిగిపోయిన ఆత్మవస్తువుని లోపల భావన చేసి ఆనంద తరంగముల యందు ఎవడు రమించిపోతున్నాడో వాడు అమ్మవారి అక్షమాల యొక్క అనుగ్రహముగా నిలబడి ఉన్నాడు. వాడే సరస్వతీదేవి చేతి అక్షమాల. వాడు చెప్తున్నప్పుడు, వాడు మాట్లాడుతున్నప్పుడు, వాడు పూజ చేస్తున్నప్పుడు, వాడు కూర్చున్నప్పుడు, వాడు లేచినప్పుడు, తిరిగినప్పుడు రమించిపోతుంటాడు. మాట మాట్లాడితే అబ్బాయి ఎంత బాగా మాట్లాడారండి, కూర్చుంటే ఇంత పొందికండి, పూజ చేస్తే అబ్బాయి ఎంత గొప్ప పూజ అండి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మారేడు దళాలతో అర్చన చేస్తుంటే 1000 మారేడు దళాలు అక్కడ పెట్టి 2 మారేడు దళాలు 3 ఆకులు లేనటువంటివి 2 ఆకులున్నవి వాటిలో కలిపి అక్కడ పెడితే నామాలు శిష్యులు చదువుతున్నప్పుడు ఆయన మారేడు దళాలు లింగం మీద వేస్తుంటే 999 దళాలు శంకరుడి మీద పడి పళ్ళెంలో 2 ఆకుల దళాలు 2 అలా ఉండిపోయేవి. ఆయనకి తెలియకుండా పెట్టినా సరే ఎలా ఉండిపోతాయి? పరమాచార్య స్వామి అంటే ఆయన రమించడం అంటే భక్తి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నడిచే దేవుడు అయ్యాడు మహానుభావుడు. అందుకే ఇక్కడ కూర్చుని పూజ చేసి అమ్మవారికి పట్టుబట్ట పెట్టారు. ఆయన పట్టుబట్ట పెడితే అక్కడెక్కడో సభలో కూర్చున్నటువంటి ఒక చిన్న పిల్ల తల్లితో అమ్మ నాకు ఆ చీరిస్తే బాగుండే, అమ్మ నాకు ఆ చీరిస్తే బాగుండే అంటోంది. నోరు మొయ్యదు. అమ్మవారికి ఇచ్చిన చీర నీకు ఎందుకు ఇస్తారంటోంది తల్లి. పూజ అయిపోయాక పరమాచార్య స్వామి వారి చేతి తీర్థం పుచ్చుకోవడానికి అందరూ వస్తున్నారు. ఆ పిల్ల చీర అంటుందేమో అని తల్లి ఎడం చేత్తో నోరు నొక్కి తీసుకొస్తోంది. అందరికీ తీర్థం ఇచ్చారు చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఈ తల్లి పిల్లని తీసుకుని దగ్గరికి వచ్చింది. రాగానే ఆయన చేతిలో ఉన్న తీర్థపాత్ర అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి అమ్మవారికి ఇచ్చిన చీర తీసి కన్నులకు అద్దుకుని ఆ పాప చేతిలో పెట్టారు. ఎలా తెలుస్తుంది?
సర్వభూతముల యందున్న ఆత్మ తానై ఉన్నారు, ఆయన అన్నీ తెలుసుకోగలరు. అది గురువు యొక్క శక్తి. కాబట్టి అటువంటి గురువుల యొక్క వైభవము ప్రకాశించిన గడ్డ భరతభూమి. కాబట్టి ఇప్పుడు చూడండి, సరస్వతీదేవి చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధములు లేదా ఆభరణములు అంటే అవి ఏదో సరదాగా పెట్టినవి కావు. దాని యందు ఒక ప్రత్యేకత ద్యోతకమవుతుంది. అమ్మా, నీ అనుగ్రహము నాకు భాసిల్లాలని కోరుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం ఏ ప్రాంగణమునందు కూర్చునున్నాము? జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చున్నారు. జ్ఞానం అనగా ఏమి? మీ యొక్క స్వస్వరూపానుసంధానము మీరు చేసుకోవడమునకే జ్ఞానమని పేరు. ఇది చిట్ట చివర వచ్చేటటువంటి స్థితి. అంటే చిట్ట చివరంటే నా ఉద్దేశం జీవితానికి చిట్ట చివర అని కాదు, మీ ఉపాసన యందు చిట్ట చివర వచ్చేటటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానము కలగడానికి చిత్త నైర్మల్యము కొరకని భక్తితో కూడిన కర్మలు చేస్తారు. జ్ఞానం ఎవరివ్వాలి? అమ్మవారు ఇవ్వాలి. జ్ఞానము కలిగినది అనుకోండి, తనెవరో తనకి తెలిసిపోతుంది. ఎవరు తను? తను పరమాత్మ. తను పరమాత్మ అన్న విషయం ఉత్తరక్షణం తెలుస్తుంది. ఇక్కడ ఏది ఉన్నదో, ఏది ప్రకాశించుచున్నదో అది నేను. ఈ ఆత్మచేత తొడగబడినటువంటిది ఈ శరీరము. శరీరము నేను కాదు, ఆత్మ నేను. ఇది అపరోక్షానుభూతిగా ఆయన యందు ప్రకాశిస్తుంది. ప్రకాశించినప్పటికీ ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు ఆయన ఎవరో ఆయనకి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ఆనందంలో తానున్నారు. ఇప్పుడు ఆయనకి ఏం బెంగలేదు. ఈ స్థితి నోటితో చెప్పినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. దీని గురించి ఆవిష్కరించడం కూడా వాక్కులు అందవు. అందుకే ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటుంది వేదం. ఎక్కడ వాక్కు మనస్సు చెప్పలేక ఆగిపోతాయో అక్కడ ఆత్మ వస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస వివేకానందుడితో మాట్లాడుతూ ఒక మాట అంటారు, ప్రపంచంలో ఎంగిలి చేయబడని వస్తువు ఏదైనా ఉన్నదా నీకు తెలుసా అని అడిగారు వివేకానందుడిని. ఒక్కసారి ఆలోచించాడు ఆయన. పుట్టిన తరువాత ఎవరో ఒక పిల్లాడి మట్టి తీసి నోట్లో పెట్టుకున్నాడు. పృథివీ ఎంగిలి చేయబడింది. అగ్నిహోత్రం ఎవడో ఒకడు మంట సరిగ్గా వెలగలేదు, ఉఫ్ఫని ఊదాడు, ఎంగిలి అయిపోయింది. ఎందుకంటే ఈ గాలి అగ్నిహోత్రం మీదకి వెళ్ళింది. వాయువు దానంతా ఎంగిలి ఇంకోటి లేదు, లోపలికి ఎడుతోంది, బయటకు వస్తుంది. కాబట్టి పృథివీ, ఆపస్, నీళ్లు సరే ఆ బయట ఉన్నవి తాగుతాం, మళ్ళీ మనలో ఉన్నవి బ్రహ్మాండంలో వదిలేస్తూ ఉంటాం. కాబట్టి అవి ఎంగిలైపోయాయి. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశము. ఆ ఆకాశము ఇక్కడ ఘటాకాశము, మఠాకాశము, అనంతాకాశము. ఆకాశమునందు పరిధి లేకపోయినా పరిధి అయినట్టుగా కనపడుతోంది కాబట్టి ఎంగిలైపోయింది. మరి ఇంకా ఎంగిలి కాని వస్తువు ఏమిటి? పంచభూతములే ఎంగిలైనట్టు కనపడుతున్నాయి. ఆయన ఎవరో కీర్తన చేశాడు బాలమురళీకృష్ణ గారు, ఏది చూసినా ఎంగిలంటున్నాయి లింగా అన్నాడు ఆయన. అలా అన్ని ఎంగిలి కాని వస్తువు ఏముంది? ఏమీ లేదని రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళన్నారు. ఇది గురువు ప్రజ్ఞ అంటే. ఎంగిలి కాని వస్తువు నాకు కనపడలేదన్నారు. అంటే పరమహంస అన్నారు, ఉందో వస్తువు. ఏ వస్తువు నోటి చేత చెప్పబడలేదో అది నోటి చేత చెప్పబడదు కాబట్టి ఎంగిలి కాలేదు. అనుభవమునందు తెలుస్తుందంటే అది తానని తెలుస్తుంది తప్ప ఎంగిలి కాదు. ఎందుకంటే ఎవరూ దాని గురించి నోటితో చెప్పలేరు. అది ఏ ఆత్మ ఎంగిలి పడలేదన్నారు. ఇప్పుడు నేను ఎలా చెప్పగలను ఆత్మ గురించి మీకు? కాబట్టి చూడండి, ఒక్కొక్కసారి తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివి బాగా పనికొస్తాయి. ఆత్మవస్తువు ఎంగిలి కాబడదు. ఆత్మవస్తువుని గురించి నీవు ఆవిష్కరించలేవు, అది అనుభవైక వేద్యము. అలా అయితే ఇంకా గురువులందరూ కూడా లేదా మహాత్ములందరూ ఆత్మవస్తువుని తాను అనుభవించి ఇతరులకు చెప్పడం మానేశారనుకోండి, ఇది చెప్పడం కుదరదండి అని కూర్చున్నారనుకోండి, అసలు లోకమునందు ఆత్మ అన్నది ఒకటి ఉంది అని ఎలా తెలుస్తుంది? ఇక తెలుస్తుందా? నేనేదో ఒకటి అనుభవించానయా అని నోటితో చెప్పడం కుదరదులే అని కూర్చున్నాడు అనుకోండి ఆయన. ఇంకా మీరు నేను దేనికి ఉపాసన చెయ్యాలి? దీనికే సరస్వతి అని పేరు. సరస్వతి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఋగ్వేదంలో ఉన్నాయి మంత్రాలు. సరస్వతి అంటే ప్రవాహము. ప్రపంచంలో అత్యంత హేయమైన లక్షణమేమి? ఎవడైనా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుంటే భగవత్ సంబంధంలో తాను తెలుసుకున్న విషయాన్ని ఇతరులకు ఎందుకు చెప్పాలి? నేను ఉట్టినే నాకు ఏ ప్రయోజనం ఉందని నేను చెప్పాలి అని ప్రయోజనము అన్న మాట జ్ఞాపకంలో ఉండి చెప్పుకోకుండా
తను నేర్చుకున్నది ఇతరులకు చెప్పకుండా ఈశ్వర సంబంధాన్ని లోపల మోహబుద్ధితో దాచుకున్నవాడెవడో వాడు కృతజ్ఞుడు. వాడికన్నా పాపాత్ముడు ప్రపంచంలో లేడు. తన విద్య యందు తనకు మోహం ఉండరాదు. మీరు మేఘాన్ని చూడండి. మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలోకి ఎడుతుంది. కడుపు నిండా ఉప్పు నీటిని తాగుతుంది. ఆ ఉప్పు నీటిని తీయటి నీటిగా మారుస్తుంది. నిరాధారమైన ఆకాశంలో ప్రయాణించి వస్తుంది. ఒక రాత్రి వేళ అందరూ నిద్రపోతుండగా దాహార్తితో ఉన్న ఊరికొచ్చి అయ్యో మేఘం వచ్చిందని అందరూ లేచి నమస్కారం చేసి ప్రార్థన చెయ్యాలా? చెయ్యక్కర్లేదు. తనలో ఉన్నటువంటి నీటిని ఒక చుక్క దాచుకోకుండా కురవడమే ప్రయోజనం అన్నట్టుగా కురిసేస్తుంది. అంతా కురిసేసిన తర్వాత ఇంకా నాలో నీటి చుక్క లేదన్న తర్వాత మనసు తేలిక పడిపోయి దూదిపింజైపోయి తెల్లగా అయిపోయి ఎలా వచ్చిందో అలా నాకు ఎవరైనా నమస్కారం పెట్టారా, కృతజ్ఞత చెప్పారా చూసుకోకుండా రావడం భారంగా వస్తుంది, వెళ్ళడం చాలా తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయింది? తనకున్నది ఇచ్చేసింది, తను పొందింది లేదు. తను వచ్చినప్పుడు పట్టుకొచ్చింది, తను వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చి వెళ్ళిపోయింది. ఒక గురువు అంతే. తాను ఏ ఆత్మవస్తువును అనుభవించాడో దాన్ని ఇక్కడ వర్షించేస్తాడు. ఇది సరస్వతి, ఇది ప్రవాహం. తాను ఏ ఆత్మవస్తువును అనుభవించాడో దాన్ని 10 రకాలుగా అవతల వాడికి అందడం కోసమని విశ్వ ప్రయత్నం చేస్తాడు గురువు. ప్రయత్నం చేసి ఏదో రకంగా మిమ్మల్ని కూడా ఆభిముఖ్యం కలిగించి అటువైపుకి తిప్పుతాడు. తిప్పి ఈశ్వరోన్ముఖుణ్ణి చేస్తాడు. ఇప్పటి వరకు ఈశ్వరుడు ఎవరండి అన్నవాడు మెల్లగా అవునండి తప్పు, ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అని అటు తిరుగుతాడు. అటు తిరిగేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వాడెవరో వాడు తన విద్య యందు తాను మోహము లేనివాడు. వాడు ప్రవహించుచున్న గంగా. వాడు వెళ్ళిన చోట ఏమవుతుంది? వాడి వాక్కు గంగా స్వరూపము. కాబట్టి అది చెవులలోంచి లోపలికెడుతోంది. బయట గంగ యందు మీరు మునిగారు, ఇక్కడ గంగలో మునగక్కర్లేదు. గంగ మీ దగ్గరకు వస్తోంది, మీరు కూర్చుంటున్నారు ఒడ్డున. ఆయన ఏం చేస్తున్నాడు? తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క గుణముల వలన కలిగిన ఆనందము ఇంకా తన గుండెలలో పట్టక, నిండిపోయినటువంటి బిందెలో ఇంకా నీరు పట్టక అంచుల వెంట కారిపోయినట్టు తాను అనుభవించిన భగవంతుని యొక్క గుణ విభూతులు తన నోటి వెంట గంగా ప్రవాహంలా ప్రవహించి వెళ్ళిపోతుంటే గళంతీ శంభోత్వ చరిత సరితక్కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఆనందలహరి అయి ఇప్పటి వరకు ఉన్న సంసార భ్రమణ పరితాపోపశమనమై మిమ్మల్ని ప్రశాంతత ఏర్పరచగలిగినదేదో అది సరస్వతి అయి ప్రవాహమై వెళ్ళిపోతున్నది. ఈ ప్రవాహము మీ వద్దకు గంగ వచ్చినటువంటిది. అది మీరు వెళ్ళిన గంగ. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అటువంటి పరమ పవిత్రుడెవరో, అటువంటి రమణుల వంటి గురువెవరో, చంద్రశేఖరుల వంటి గురువెవరో, రామకృష్ణ పరమహంస వంటి గురువెవరో వారు సరస్వతి అయి ఉన్నారు. వారు ప్రవాహ స్వరూపములై ఉన్నారు. వర్షం కురిసేస్తుంది. కురిసేసినప్పుడు నేను ఇక్కడ కురిశాను అక్కడ కురిశాను ఇక చూడదు. కురవడమే ప్రయోజనం అన్నట్టు కురిసేస్తుంది. కురిసి 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 మేఘం వెళ్ళిపోయింది. తను అనుభవించిన దాన్ని చెప్పి 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 ఆ శరీరం వెళ్ళిపోయింది. ఇప్పుడు అది అందాలి. ఆయనతో పాటు వంశము పెరిగినట్టు శిష్య పరంపర పెరుగుతుంది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆయన చెప్పినటువంటి మాటలను పట్టుకున్నటువంటి శిష్యులు కురిసినటువంటి ఆ మేఘము యొక్క వర్షధారలు నదీ ప్రవాహమై, నదీ ప్రవాహము కాలవలై, కాలవలు పొలంలోకి వెళ్ళినట్టు శిష్యులు బయలుదేరి దాన్ని పరివ్యాప్తము చేసి వాడవాడలా ఇంటి ఇంటికి ప్రచారం చేసి వాళ్ళందరినీ ఉద్ధరింపచేస్తారు. కాబట్టి ఏది ప్రవహిస్తోందో అది ఉద్ధరించగలదు, ఏది ప్రవహించదో అది ఇతరులను ఉద్ధరించదు. అందుకే తరించిన వారందరూ బోధ చేశారు. తాను మాత్రము తరించాను, ఇతరులకి నేను బోధ చెయ్యనన్నవాడు పరిపూర్ణతని పొందలేదు. లేకపోతే శంకరాచార్యుల వారికి బోధ చేయవలసిన అవసరం ఎందుకుంది? రామకృష్ణ పరమహంసకి బోధ చేయవలసిన అవసరం ఏమిటి? రమణ మహర్షికి నోరు విప్పవలసిన అవసరం ఏమిటి? పరమాచార్య స్వామి ఊరూరా వాడవాడా తిరిగి అందరినీ ఉద్ధరించవలసిన అవసరం పరమాచార్య స్వామికి ఏమిటి? ఇది
సరస్వతి. అందుకే మనం సరస్వతి ప్రార్థన పిల్లలతో చేయిస్తాం. ఎందుకు చేయిస్తామో తెలుసా అండి? వాడి యందు ఏ విభూతి అయినా కలగచ్చు. వాడొక పెద్ద డాక్టర్ అవ్వచ్చు, వాడొక పెద్ద ఇంజనీర్ అవ్వచ్చు, వాడొక సంగీత విద్వాంసుడు కావచ్చు, వాడొక పెద్ద పురాణ ద్రష్ట కావచ్చు, వాడు మహాపండితుడు కావచ్చు, వాడు ఒక గొప్ప అధికారి కావచ్చు. వాడు ఏది అయినా వాడిలో ఉన్నటువంటి విభూతి లోకమునకు అనుగ్రహముగా మారి ప్రవహించి అందరినీ తరింపచేసి, ఆహాహా ఏం మహానుభావుడండి ఆయన! ఇక్కడ ఉన్న రోజుల్లో ఆయన ఇక్కడ మాకు అధికారిగా ఉన్నప్పుడు అన్నం పెట్టారండి ఇన్ని వేల మందికి. మహానుభావుడు ఆయన కదండి. ఆ పేరు చెప్పేటప్పటికి పొంగిపోతారు చాలామంది. ఏమైంది? ఆయన అధికారము 1000 మందికి అన్నం పెట్టడానికి పనికొచ్చింది. ఇంకొక ఆయన అధికారము ఒక పెన్ స్ట్రోక్తో ఎవడో తప్పు చేస్తే కొన్ని వేల మందిని ట్రాన్స్ఫర్ చేయడానికి పనికొచ్చింది. ఇద్దరి అధికారంలో తేడా ఉందా లేదా? విచక్షణ ఒకరి యందుంది, విచక్షణ ఒకరి యందు లేదు. వాడు ఎంత అధికారైనా కావచ్చు, వాడికి శారదా కృప లేదు. ఇదే సరస్వతీదేవి యొక్క మర్యాద. పెద్దలు అందుకే మనం ఎప్పుడైనా అక్షరాభ్యాసం చేస్తే సరస్వతీ పూజ మాత్రమే చేయిస్తారు. ఎందుచేత? మీరు మీ కొడుకు డాక్టర్ కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ పర్సు చూస్తే తప్ప వైద్యం చెయ్యని డాక్టర్గా కానీ కొడుకు మారితే వాడు మీరు కూడా అపఖ్యాతి పాలైపోతారు. ముందు రోగికి ప్రాణం పొయ్యడమే లక్షణంగా ఉండేటటువంటి డాక్టర్ నీ కొడుకైతే డబ్బు వెంటపడొస్తుంది. కానీ ఈ తత్వం మాత్రం ఈశ్వరానుగ్రహంగా రావాలి వాడిలో. అమ్మా, నా కొడుకు నాశనం అయిపోవాలని ఈ తండ్రి కోరడం. వాడు ఏ రూపంగా వృద్ధిలోకి వచ్చినా, వాడే డాక్టరే అవని, వాడు ఇంజనీరే అవని, వాడు పండితుడే అవని, వాడు ప్రకాండుడే అవని, ఎవరవని, వాడిలో మాత్రం లోకం కోసం బ్రతికే మర్యాద తప్పిపోకుండా చూడు. ఇదే రామాయణం బాలకాండలో ఒక్క శ్లోకం చెప్తారు వాల్మీకి. సర్వే వేద విదాహ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఇది నేర్పాడయా వశిష్ఠుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు అన్నారు. సర్వే వేద విదాహ శూరాః, నలుగురు మహాపండితులే, నలుగురు వేదం నేర్చుకున్నారు. వేదము ఒక్కటి చెప్పి వశిష్ఠుడు విడిచిపెట్టలేదు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని. ఏమి నేర్పాడు? ఏమి నేర్పినా ఒకటి నేర్పాడు. నీకు నేను ఇంత అస్త్ర ఇచ్చాను కదా అని నువ్వు ప్రతి బలహీనుడి మీద బాణాలు వేయడానికి నీకు ఇవ్వట్లేదు. నువ్వు అవతల వాణ్ణి రక్షించడానికి దీన్ని ఉపయోగించు. నువ్వు ఎప్పుడు బాణం వేసినా లోకానికి ఉపకారం జరుగుతూ ఉండాలి తప్ప నీ స్వప్రయోజనం కోసం ఈ బాణం నువ్వెన్నడూ వెయ్యకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. లేకపోతే నేను నీకు చేసినటువంటి బోధ అంతా కూడా నిరుపయోగం అయిపోతుంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా, సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః, వాళ్ళు లోకము యొక్క హితమునందు రమించిన వారై ఉన్నారు. కారణమేమి? గురువు అలా నేర్పాడు చెప్పినప్పుడు చదువుని. అందుకే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు లోకం కోసం బతికారు తప్ప ఎన్నడూ తమ స్వార్థం కోసం వాళ్ళు బతకలేదు. అందుచేతనే అంత శోకంలో లక్ష్మణుడు చెప్తే లోకాన్ని లయం రాముడు చెయ్యలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గురుముఖత వచ్చిందా? గురువు ఎవరు? మీకు ఇప్పుడే చెప్పాను, సరస్వతి యొక్క స్వరూపము. అందుకే మన వాళ్ళు పుంభావ సరస్వతి అంటారు. ఈ సరస్వతి పుంభావమును ఎందుకు పొందాలి అంటే ఆవిడ కారుణ్యమూర్తి, దయ కలిగినటువంటి తల్లి. అటువంటి దయ కలిగిన సరస్వతి ఆవిడ దయ ఉండబట్టి ప్రవహిస్తోంది. ఆయన కుర్చీలో కూర్చున్నా, ఆయన పాట పాడినా, ఆయన నోరు విప్పినా, ఆయన నడిచినా, ఆయన బోధించినా, ఆయన సంతకం పెట్టినా లోకోపకారం ఉంటుంది. అయితే మీరు నన్ను ప్రశ్న వేయచ్చు, అయితే రావణవధ ఎద్దు కూడా లోకోపకారం ఉందా అండి? ఖచ్చితంగా ఉంది. నూతిలో పడిపోయినటువంటి వ్యక్తిని పైకి తీయడం కోసమని ఒక వ్యక్తి వంగి తాడు ఇచ్చి నూతిలో వాడిని పైకి లాగినట్టు ఇంకా తాను మారడానికి అవకాశం లేదు. ఈ పుర్రె మారదన్నప్పుడు ఇంకా ఆ పుర్రె ఇంకా పాపాలు చెయ్యకుండా దాన్ని అక్కడతో పగల కొట్టేసి దాన్ని రక్షించి లోకాన్ని రక్షించడం, మొత్తం రక్షించడమే. అందుకే శంకరుడు ప్రళయం చేస్తే అది లోకరక్షణమే అన్నారు.
తమంత తాముగా ఉపాసన చేత భగవంతుణ్ణి పొందుతారు అందరూ. ఆఖరికి కొందరు పొందలేక ఉండిపోతారు. అలా ఉండిపోతే ఎలా? అప్పుడు శంకరుడు తానొక మైనపు ముద్దై తనని పొందలేని నల్లపూసల మధ్యలో దొల్లుతాడు. ఒక్కసారి దొల్లితే నల్లపూసలన్నీ మైనం ముద్దకు అంటుకుంటాయి. అలా మహాప్రళయం చేసి మీరు నన్ను పొందలేరు, మిమ్మల్ని నేను నాకు పొందించేసుకుంటానని తనలోకి తీసేసుకుంటాడు. ఇప్పుడు దానిలో కారుణ్యం ఉన్నదా, ఆగ్రహం ఉన్నదా? కారుణ్యమే ఉన్నది. ఇది అమ్మవారు ఎప్పుడూ కట్టుకునేటటువంటి తెల్లటి బట్ట, స్వచ్ఛత. ఇది మన వాళ్ళు లోకంలో పుట్టిన ప్రతి పిల్లవాడి యందు ప్రకాశించాలని కోరుకున్నారు. ప్రతి వ్యక్తి యందు ఈ గుణం ఉంటే ఇంకా సమాజమునకు బోధ అవసరం లేదు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము అలాగే ఉంటే లోకమంతా రక్షింపబడుతుంది. అందుకే ఎవరికి చదువు చెప్పించడానికి స్కూలుకు పంపినా పలక చేతికిచ్చి మన వాళ్ళు పంపలేదు. కూర్చోపెట్టి సరస్వతీ పూజ చేయించి ఆ తర్వాత ఆ పలక మీద ఓం నమశివాయ సిద్ధం నమః అని రాయించి వీడి చేతి వ్రాత, వీడి కదలిక, వీడి మాట మంగళములకు హేతువగుగాక అని శివనామస్మరణ చేయించి వీడి ప్రవాహము లోకమును ఉద్ధరించుగాక, వీడు సరస్వతి ఎగుగాక అని నమస్కరించి పూజ చేసి వాడిని పంపారు పాఠశాలకి. కనుక చూడండి, ఇది సరస్వతీదేవి యొక్క అనుగ్రహ విశేషము. ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పకపోతే నేను ఉపన్యాసాన్ని ఒక కోణంలో మాత్రమే ఆవిష్కరించిన వాడిని అయిపోతాను. కేవలము భగవత్ సంబంధమైనటువంటి విషయమును చెప్పగలగడము లేదా తాను చెప్పి తరించడము ఒక ఎత్తు. చెప్పి తరించడంలో తరించిపోవడానికి ఇది చాలదా, ఇంకింతకన్నా ఏం కావాలనుకోవడం ఒక ఎత్తు. ఎందరో చెప్పారు భగవద్ విషయాన్ని, ఎందరో రచించారు భగవత్ సంబంధమైన గ్రంథాలని. రచించినటువంటి వాళ్ళు కొంతమంది వాటిని పట్టుకెళ్ళి అంకితాలు ఇచ్చారు, ఐశ్వర్యాలు పొందారు. మీరు చూడండి, నేను మీకు ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ మీకు ఇవాళ నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. జయమంత్రము అని రామాయణంలో ఒకటి ఉంది. దాన్ని సర్వకార్య సిద్ధి మంత్రము అని పిలుస్తారు. ఎప్పుడైనా మీకు ఏదైనా భయం కలిగితే ఆ మంత్రం చదువుకోమని చెప్తారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. అది ఆ మంత్రం. రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి మహాకవులు ఎందరో ఉన్నారు. ఈ జయమంత్రము కూడా ఆంధ్రీకరింపబడింది. ఆంధ్రీకరింపబడినటువంటి జయమంత్రాన్ని మేము పూజలో చెప్పుకుని వెడితే జయమంత్రమునకున్నటువంటి శక్తి దీని వలన కూడా ప్రసరిస్తుందా అని మీరు అడిగారనుకోండి, నేను ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఆ శక్తి ప్రసరణ జరగకపోవచ్చు అన్నది చెప్పవలసి ఉంటుంది. జయమంత్రం సంస్కృతంలో చెప్తే మీకు ఖచ్చితంగా అనుగ్రహ ప్రసరణం జరుగుతుందని చెప్పవలసి ఉంటుంది. అదేమిటంటే యథాతథంగా ఆ భావమే తెచ్చారు కదా. తెచ్చినా శబ్దముల యందు, పదముల యందు, అక్షరముల యందు ఆ శక్తి ఆవిష్కృతము కాలేదు. కాబట్టి జయమంత్రం తెలుగులో చదివితే ఆ శక్తి రాదు. జయమంత్రం సంస్కృతంలో మీకు వచ్చినా రాకపోయినా చూసి చదివితే ఆ శక్తి ఆవిర్భవిస్తుంది. మరి భాగవత రామాయణాన్ని ఆంధ్రీకరించిన వారు ఎందరో మహాపురుషులున్నా ఆ శక్తి తేలేకపోయారే. మరి భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి పోతన గారు చెప్పినటువంటి రుక్మిణీ కళ్యాణం తెలుగు పద్యాలు చదువుకుంటే అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడు ఆడపిల్లకు వస్తారా? వచ్చి తీరుతారు. ఏమండి, మీకు రామాయణంలో అయితే ఒకట, భాగవతంలో ఒకటే అయితే ఒకట, పోతన గారి దగ్గరికి వచ్చేటప్పటికే ఎలా సమన్వయం అవుతుందండి? అంటే ఒక్కటే తేడా.